గ్రామ దేవతలు గ్రామాలను రక్షిస్తాయని పెట్టుకుంటాం. మనకేమన్నా కరువులు కాటకాలు రాకుండా, రోగాలు రొస్టులు రాకుండా, పండిన పంటలన్నీ బాగుండాలని, మన బతుకులు చల్లగా ఉండాలని చెప్పి ఎల్లమ్మనో పోషమ్మనో కనకదుర్గమ్మనో పోలేరమ్మనో ఉప్పలమ్మనో మనం పెట్టుకుంటాం. ఇవాళ నేను మోడీ గారిని దేవునితో పోలుస్తలేను, వారు కూడా మనలాంటి మనిషే. కానీ ఇవాళ మన గ్రామాలను మన ఇళ్లను ఎట్లయితే రక్షిస్తున్నాయో మన గ్రామ దేవతలు, గట్లనే ఈ దేశాన్ని రక్షించేటటువంటి రక్షకుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీకి మీరందరూ కూడా ఓటేయాలి. కరోనా లాంటి విపత్తు సమయంలో దేశాన్ని కాపాడినటువంటి వ్యక్తి ఎవరు? నరేంద్ర మోడీ గారు. కాబట్టే ఇవాళ మనమందరం కూడా మోడీ గారిని ప్రధానమంత్రిని చేయాలి. ఒక్క భారతదేశ ప్రజల్ని కాపాడలే కరోనా వ్యాక్సిన్ వేసి నరేంద్ర మోడీ గారు 100 దేశాలకు మనం కరోనా వ్యాక్సిన్ ని ఎగుమతి చేసే దిశగా అంతటి విపత్తు కాలంలో కూడా దేశంలో ఉన్నటువంటి టెక్నాలజీని, వైజ్ఞానికతను, నాలెడ్జ్ ని ఉపయోగించుకొని వ్యాక్సిన్ తయారు చేసి ఇతర దేశాలకు ఇచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇవాళ మీరందరూ కూడా బీజేపీని ఓటు వేసి మరొకసారి గెలిపించాలి. అపాయింట్మెంట్ అడిగితే ఎన్నడూ కూడా అపాయింట్మెంట్ ఇవ్వకపోయేది. ఏక భారతదేశ ప్రధానమంత్రికి అపాయింట్మెంట్ ఇచ్చేది ఎక్కడదా అని చెప్పి లైన్ లో కూర్చుండబెట్టేది. అటువంటి అమెరికా ప్రెసిడెంట్ కూడా భారతదేశ ప్రధానమంత్రి ఫోన్ లో మాట్లాడుతుందంటే కూడా ఉరికొచ్చి ఫోన్ తీసుకునేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. శ్రీరాముడికి మనమందరం కూడా కొలుచుకునేటువంటి దేవునికి 500 ఏళ్లైనా కూడా ఇల్లు లేకుండా చిన్న గుడిసెలో ఉంటే 60 ఏళ్లు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్లకు వీళ్లకు భయపడి అటు దిక్కు కూడా చూడకపోతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ రాముడికి, మనం కొలిచే దేవునికి ఓ ఇల్లు కట్టించి, గుడి కట్టించి భారతదేశ గౌరవాన్ని, హిందువుల ఆత్మాభిమానాన్ని రక్షించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి మీరందరూ మనమందరం కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి. ప్రపంచంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగింది, అందరూ భయపడ్డారు. కానీ నరేంద్ర మోడీ గారు నా భారతదేశ బిడ్డలు జాగ్రత్తగా ఈ ఇంటికి రావాలి అని చెప్పి మన దేశం నుంచి చదువుకునేటువంటి పిల్లలందరినీ కూడా తీసుకొచ్చేటందుకు విమానాల మీద భారతీయ జెండా పెట్టి వాళ్ళ యుద్ధాన్ని ఆపి 6 గంటల సేపు మన దేశ బిడ్డలని మన ఇంటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి, అటువంటి రక్షకుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి మనం అందరం కూడా బీజేపీకి ఓటేయాలి. ఒక్క భారతదేశ బిడ్డలే కాదు, ప్రపంచంలో ఉన్న ఇతర దేశాలు కూడా బతిలాడితే అయ్యా మా పిల్లలు కూడా చదువుకుంటున్నారు అక్కడ, మా పిల్లలు కూడా మా ఇంటికి రావాలి అంటే ఇతర దేశాల పిల్లలని కూడా వాళ్ళ దేశాలకు ఆ విమానాల మీద భారతదేశ జెండా పెట్టి వాళ్ళని ఇంటికి పంపించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి మనం అందరం కూడా ఓటేయాలి.